దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రెసిడెన్షియల్ మినిస్ట్రీస్. మీరందరూ బాగున్నారని దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 365 దినములు అనుదిన ధ్యానములు అనే కార్యక్రమంలో మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. దేవుడు ప్రతిదినము మన అందరితో చెప్తున్నాడు, భయపడకుడి, జడియకుడి, కలవరపడకుడి, విస్మయం పొందకుడి, సిగ్గు నొందకుడి అని చెప్పేసి అంటున్నాడు. అనేక మంది సిగ్గుతో కుచించుకొని పోతున్నారు. ఈ సిగ్గు పడకుడి అనేది కూడా ఒక పెద్ద సందేశంగా మనం ఈ దినము ధ్యానించబోతున్నాం. మనం అందరం కలిసి ఈ దిన ధ్యానాంశము 71వ కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్ 71 చాప్టర్ 1st వర్స్, మొదటి వచనం. 71:1 అండి. కీర్తనల గ్రంథం, కీర్తనలు 71:1. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడు సిగ్గుపడనీయకుము, సిగ్గుపడనీయకుము. సిగ్గుతో ఉన్నటువంటి అనేక మంది, చాలా మటుకు స్త్రీలు సిగ్గుతో కుచించుకుపోతారు, సిగ్గుపడతారు. కొంతమంది అవమానానికి లోనవుతూ ఉంటారు. అనేక మంది పాశ్చాత్య దేశాలలో, ఫారిన్ కంట్రీస్లో చూసినట్లయితే స్త్రీలు అనేకమైనటువంటి వివక్షలకు వారు గురవుతున్నట్టుగా మనం చూడవచ్చు, వార్తలు కూడా చూడవచ్చు. వారు చెప్పే అనేకమైనటువంటి స్టోరీలను చూస్తే బాధ కలుగుతుంది. వారు సిగ్గుతో వారి జీవితాలను నాశనం చేసుకున్నట్టుగా, నాశనం అవుతున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మగవారేమో అనేక మంది చేత మోసగింపబడి సిగ్గుపడిపోతూ ఉంటారు. ఎందుకు సిగ్గుపడిపోతుంటారు? నేను ఫెయిల్ అయిపోయాను, నేను ఐఎమ్ చీటెడ్ అని చెప్పేసి అనేక విషయాల్లో ఉంటూ ఉంటారు. అలాగూ ఇక్కడ మనం ఈ సిగ్గును గురించి మనం ధ్యానిద్దాం. దేవుడు ఏమంటున్నాడంటే, నన్నెన్నడూ సిగ్గుపడనీకుమని చెప్పేసి ఆ యొక్క భక్తుడు చెల్లిస్తున్నాడు. ఇక్కడ చూడండి, నేను మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము. నీ చెవియొగ్గి నన్ను రక్షించుము. హల్లెలూయా. నీ చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించి నన్ను రక్షించు ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. సిగ్గుతో అక్కడే ఉండిపోయి కృంగి కృషించిపోయి, ఆ యొక్క యోసేపును ఆ యొక్క పిట్లో వేస్తారు కదా, గోతిలో వేసినట్టు ఆ గోతిలోనే ఉండి భయముతో బిక్కుబిక్కుమంటూ కొంతమంది బయటికి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. ఎస్పెషల్లీ స్త్రీలు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు కూడా అనేకమైనటువంటి వారి కుటుంబ సభ్యుల చేత అబ్యూజ్ చేయబడుతున్నారు, టార్మెంట్ చేయబడుతున్నారు, టార్చర్ చేయబడుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేరు. వారి సొంత వారే అలాగూ చేయడం, వారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా భయముతో బిక్కుబిక్కు అంటున్నారు. అనేక మంది హాస్టల్స్లో చూసినట్లయితే, అనేకమైనటువంటి హాస్టల్లో, చిన్నపిల్లల హాస్టల్లో చూసినట్లయితే అనేకమైనటువంటి ఈ యొక్క సిగ్గుపడే కార్యాలలో వారు కుచించిపోయి వారు సిగ్గుపడుతున్నట్టుగా మనం చూడవచ్చు. ఈ సందేశం వినుచున్న ఎవరైనా ఏ విషయంలోనైనా సిగ్గునొందుతున్నారా? ప్రభువును ఆశ్రయించుమని ప్రభు సెలవిస్తున్నాడు. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షించుము. నేను నిత్యము చొచ్చునట్లుగా నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. హల్లెలూయా. అవునండి, బలాత్కారులు బలహీనులను పట్టుకుంటున్నారు. కొంతమంది వారి గురించి తెలుసుకుంటారు, వారి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకుంటారు, వారి బలహీనతలను తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. బ్లాక్మెయిల్ చేసి వారిని లొంగ తీసుకొని వారిని అసలు ఇక ఎందుకు పనికి రాకుండా వారిని చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వారి బలహీనతలను బట్టి బ్లాక్మెయిల్ చేసి చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ సమయంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను, భయపడవద్దు, సిగ్గుపడవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ కొరకు ప్రాణమే పెట్టాడు. నెవర్ బి అషేమ్డ్. గాడ్ ఈజ్ విత్ యూ. హీ రెస్క్యూ, హీ డెలివర్ యూ, హీ సేవ్ యూ ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్. దేవునికి మహిమ కలుగును గాక. కాల్ అంటు ద గాడ్.
కీర్తనల గ్రంథంలో 50:15 ఉంటుంది, ఆపత్కాలంలో నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఉత్తరం ఇవ్వడం కాదు, నీకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి విడిపిస్తానన్నాడు. యు జస్ట్ క్రైడ్ అవుట్. నీ నోరు తెరిచి ప్రభువా నాకు సహాయం దయచి, గాడ్ హెల్ప్ మీ, జస్ట్ వన్ వర్డ్, గాడ్ హెల్ప్ మీ. హీ కేమ్ డౌన్. నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. అవునండి, భక్తులు ప్రార్థన చేసినారు, సంఘం ప్రార్థన చేస్తున్నది. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో సంఘం ప్రార్థన చేస్తున్నది. పేతురు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న పేతురును విడిపించినారు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. గాడ్ కేమ్ డౌన్. ఆ చెరసాల బద్దలైపోయింది, పునాదులతో సహా మొత్తం కంపించిపోయి ఆ యొక్క ద్వారాలను తెరుచుకున్నాయి. ఖైదీల బంధకాలను ఊడిపోయినాయి, వారి బంధకాలను ఊడిపోయినాయి. వెన్ హీ కేమ్ డౌన్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రంబుల్. నెవర్ బి అష్యమ్డ్. దేనికి సిగ్గుపడని అవసరం లేదు. నువ్వు ఏ బంధకాలలో ఉన్నావు, ఏ శత్రువు నిన్ను బంధించి ఉన్నాడు, ఏ బలత్కారుడు నిన్ను బంధించి ఉన్నాడో, కమాన్ అరైజ్, లెమ్ము, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము. లైట్ హ్యాస్ కమ్. ఎస్, యూ హ్యావ్ టు వేకప్, అరైజ్ అండ్ షైన్. నువ్వు ఎప్పుడైతే లేస్తావో, లేచినప్పుడు మాత్రము ఆ యొక్క దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ అరైజెస్ అపాన్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృంగిపోవద్దు, అంధకారంలోనికి వెళ్ళిపోద్దు. నువ్వు ఎప్పుడైతే కృంగిపోతావో అంధకారం నిన్ను ఆవరించేస్తుంది, నిన్ను బంధించేస్తుంది. బలాత్కారుడు బంధించేస్తాడు. నేను ఇట్లా చేస్తా. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు, దాని ఫోటోలను మార్పింగ్ చేస్తున్నాడు. న్యూడ్ ఫోటోలకు తలలు పెట్టేసి ఏదో కథ చేస్తున్నాడు. ఏమాత్రం భయపడకండి. దెర్ ఈజ్ అ ప్రొటెక్షన్ ఫర్ ఎవ్రీథింగ్, దెర్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. శత్రువు బలహీనుడు, బలవంతుడు కాదు. బలహీనుడు కాబట్టి వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నెవర్ బి అషేమ్డ్. మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ యొక్క సపోర్ట్ చేసే వారికి చెప్పండి, చెప్పేసి డెలివర్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్స్. దేవునికి మహిమ కలుగును గాక. లేదంటే శత్రువు నిన్ను ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నేను మీకు ఒక చిన్న సందర్భం చెప్తాను, దయచేసి గమనించండి. శత్రువును మీరు చూసినట్లయితే శత్రువు ఎప్పుడు మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటాడు. మీ యొక్క నాశనం అయ్యే వరకు, మీరు సమూల నాశనం అయ్యేంత వరకు మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటాడు. అయితే శత్రువు ప్రతి విషయంలో మీ మీదకి ఎగబడుతూనే ఉంటాడు. కాబట్టి మీరు అధైర్యపడకుండా ధైర్యము కలిగి ఉండాలని, భయపడకుండా ధైర్యంగా ఉండాలని నేను ఈ మాట తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వీధిలో వెళ్తూ ఉంటే, నువ్వు క్రొత్త వాడివి, ఆ వీధిలో వెళ్తున్నావు. పల్లెటూరులో అయితే చక్కగా ఉంటుంది. పల్లెటూరులో ఆ ఊరిలో వీధి కుక్కలు ఉంటాయి కదా, ఆ వీధి కుక్కలకు తెలుసు. ఏం తెలుసు? ఈ ఊరివాడెవడు పరాయివాడెవడని, ఊరివాడెవడు పరాయి వాడెవడని తెలిసిపోతుంది. తెలిసిపోయి ఆ కొత్తగా వచ్చే వ్యక్తిని చూసి ఏం చేస్తూ ఉంటాయి? అరుస్తూ ఉంటాయి. ఏమైనా అరుస్తూ ఉంటాయి? వా 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 అరుస్తూ ఉంటాయి. నువ్వు అరిచినప్పుడు వాటికి భయపడ్డావా నువ్వు? అవి ఫస్ట్ నేను ఇట్లా కదిలిస్తాయి, ఆ కుక్కలు నిన్ను కదిలిస్తాయి. ఒకసారి ఇట్లా అరిచి నిన్ను చూసి ఇట్లా అరుస్తాయి. అరగానే నువ్వు భయపడ్డావు అనుకో, భయపడితే అవి ఇంకా 2 అడుగులు ముందుకు వేసి ఇంకా గట్టిగా అరుచుకుంటూ నేను ఇంకా భయపెడతాను. నువ్వు ఇంకా వెనుకకు తగ్గి భయపడ్డావు అనుకో, ఇట్లా అన్నావు అనుకో, ఇంకా మీద పడుతుంది. ఇక దానికి నోరు, కూరలు ఇవన్నీ తెరిచి మొత్తం సింహం కంటే ఎక్కువ యాక్షన్ చేస్తూ ఉంటుంది. యాక్షన్ చేసి నిన్నేం చేస్తుంది? నిన్ను పట్టేయాలని చూస్తుంది, నీకు కండబట్టి పీకాలని చూస్తూ ఉంటుంది. నువ్వు భయపడి వెనుకకు వెళ్తూ ఉంటే నీ మీదకి ఎగబడతా ఉంటుంది. అది శత్రువు చేసే పని. శత్రువు అలాగూ నిన్ను వెంబడించి, నిన్ను బెదిరిస్తూ, నిన్ను కబలించేస్తూ, నిన్ను నాశనం చేస్తూ, నిన్ను కొలాప్స్ చేస్తానంటాడు. కానీ నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అది ముందుగానే అరుస్తుంది అనుకోండి, బాబా అంటే అది కుక్క, దాని స్వభావం అరవడం. హల్లెలూయా. దాని స్వభావం దాని నేచర్ అది అరుస్తుంది అంతే. దాన్ని పట్టించుకోవద్దు, దాన్ని చూడొద్దు అసలు. దాన్ని చూడకుండా నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, నన్ను పట్టించుకుంటలేదని చెప్పి సప్పడేక అది కూడా నిన్ను పట్టించుకోదు. నువ్వు దాన్ని చూసి కొంచెం షేక్ అయిపోయి గజగజవానికి ఇలాగ అనుకో, అని నేను భయపెట్టిచ్చేస్తే నేను గ్రాప్ చేస్తుంది. అది అలాగ కూడా కాకుండా నువ్వు పట్టించుకోకుండా వెళ్ళినా వచ్చి వెంబడబడ్డది అనుకోండి, ఒక్కసారి వెనకకు తిరిగి ఒక్క తన్నుది అనండి, ఒక్క గద్దిరించండి,
ఐ రిబ్యూక్ అని చెప్పేసి యూ డాగ్ కుక్క వెళ్ళిపోతుంది. అంతేకాని నువ్వు భయపడితే అది ఒకటే అరవడం కాదు, దాన్ని చూసి ఇంకా వేరే ఊర మీద ఉన్నట్టు కుక్కలన్నీ వచ్చేస్తాయి. ఊర మీద కుక్కలన్నీ వచ్చేసి నీ మీద పడి నేను చీల్చి చెండాడుతాయి. కాబట్టి ధైర్యం కలిగి ఉండు, దేనికి సిగ్గుపడకు, దేనికి భయపడకు, దేనికి దిగులు పడకు. యూ హ్యావ్ టు అరైజ్. దిస్ ఈజ్ ద టైమ్ గాడ్ గోయింగ్ టు విజిట్ యూ రైట్ నౌ. ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ఎవరైనా సరే, లెట్ us ద గాడ్స్ లైట్, ద గాడ్ ఈజ్ ఇంటర్వీనింగ్ యూ రైట్ నౌ. యూ హ్యావ్ టు అరైజ్. నువ్వు లేవాలి, లేచి తేజరిల్లాలని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు పడుకొని ఉన్నావనుకో, నువ్వు దిగులుతోనే ఉన్నావనుకో, దేవుడు ఏం చేయలేడు. వెలుగు వచ్చింది, దేవుని వాక్యం వచ్చింది, దేవుని వాక్కు వచ్చింది నీ దగ్గరికి. ఇప్పుడు ఈ వాక్కులో వెలుగు ఉన్నది, ఈ వాక్కులో శక్తి ఉన్నది, అణుబాంబును మించినటువంటి శక్తి కలిగినటువంటి ఆ వాక్యం నీ దగ్గరకు వచ్చింది. ఆ వాక్యమే యేసుక్రీస్తు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీ దగ్గరికి వచ్చినాడు. నువ్వు లేవకుండా ఆయనే ఉండి అన్నీ నీ దగ్గరికి రావాలంటే రావు. యూ హ్యావ్ టు అరైజ్. నువ్వు లేచి షైన్ కావాలి, తేజరిల్లాలి. తేజరిల్లినప్పుడు ఆ యొక్క వెలుగును ప్రకాశింపచేయాలి. అందుకనే దేవుడు ఈ లోకమునకు వెలుగుగా చేసినాడు. మత్తయి 5:14 నిన్ను లోకానికి వెలుగుగా చేసినాడు, లోకమునకు ఉప్పుగా చేసినాడు నేను. అందుకనే నువ్వు లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము. అదే నా యొక్క మినిస్ట్రీ యొక్క ఈ టైటిల్. దేవుడు నాకు అది చెప్పినాడు. అనేక మందిని లేవలెత్తాలి, అందుకే నేను లేవనెత్తుతున్నాను. నెవర్ బి అషేమ్డ్. దేనికి సిగ్గుపడకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనేక మందికి ఇది చెప్తాను. అనేక మంది నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు, లవ్లో ఫెయిల్ అని, అనేక మంది మోసగించబడ్డారని. అన్నీ అయిపోతాయండి, ముందు తెలియదు. ఏమవుతుంది? మోసగించబడిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. మోసపోయే ముందు ఏమీ గుర్తుకు రాదు. మోసపోయిన తర్వాత కొంతమంది వివాహములలో మోసపరచబడుతున్నారు, వివాహం ద్వారా మోసం చేస్తున్నారు. కొంతమంది వివాహం చేసుకుంటామని మోసం చేస్తున్నారు. ఇలాగ ఆడపిల్లల్లో చాలామంది ఇలాంటి వివక్షకు లోనై అనేక మంది వారి తనువులను చాలించుకున్న వారు ఉన్నారు. కొంతమంది కృంగిపోయి కృషించిపోయి వారి జీవితం అంతా కండెమ్డ్ మైండ్తో ఉన్నవారు ఉన్నారు. నేను వారందరికీ తెలియజేస్తున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. మీ యొక్క గత జీవితం గురించో లేకపోతే మీరు మోసగించబడిన దాని గురించో మోసపోయిన దాని గురించో మీరు ఆలోచించకండి. యు లివ్ ఎ ప్యూర్ లైఫ్. ఎవ్రీడే ఈజ్ అ ప్రెషస్. ప్రతి దినము దేవుడు నీకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నాడు, ఒక నూతనమైన దినాన్ని. లెట్ us ఎంజాయ్ యువర్ అండ్ పీస్ అండ్ ఎంజాయ్ యువర్ డే. దిస్ ఈజ్ ద డే లార్డ్ హెస్ మేడ్. కాబట్టి యూ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ దట్. అంతేకాని కృంగిపోయి కృషించిపోయి నువ్వు లేచినప్పుడు నువ్వు గొప్పగా తేజరిల్లుతావు, దేవునికి మహిమకరంగా జీవిస్తావు. దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను కొన్ని వాక్యాలు నేను టక్కటక్క చదువుతాను చూడండి. ఇక్కడ 7వ అధ్యాయం, కీర్తనలు 7వ అధ్యాయం 7 మొదటి వచనం చూస్తున్నాను. యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఈ ప్రార్థన చేయండి ఎవరైతే బాధపడుతున్నారో. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలో ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీ శత్రువులందరినీ కూడా దేవుడు తరిమి వేస్తాడు. అలాగే 25 చూడండి. 25వ కీర్తన 25 2, 3 వచనాలు చదువుతున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గుర్చి ఉల్లసింపనివ్వకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గు నొందడు. హల్లెలూయా. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. కారణం లేకుండానే వారు సిగ్గు నొందాలి, అంతే. అలాగే 31 చూడండి. 31 కీర్తన 31 మొదటి 3 వచనాలు. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్నెన్నడూను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి
నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకుంటకై శత్రువులు రహస్యంగా ఒడిన వలలో నుండి నన్ను తప్పించుము. హల్లెలూయా. ద బ్యూటిఫుల్ ప్రేయర్స్. whomever that ashamed in their lives, whomever that, whatever your circumstances, situations, whatever the shameful things will be become pride. గర్వంగా దేవుడు నేను తల ఎత్తుకునేది లాగున దేవుడు నేను దీవించబోతున్నాడు. దట్ వీ హ్యావ్ టు అరైజ్. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా 45:17 చూడండి. యెషయా 45:17 యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకు, విస్మయమొందకయు నుందురు. నువ్వెప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో యు నెవర్ బి అషేమ్డ్. నువ్వెన్నడూ సిగ్గుపడవండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఈ వాగ్దానం మీరు తీసుకుని ప్రార్థన చేయండి. నేను చెప్పిన వాక్యాలు మళ్ళీ ఒకసారి వినండి. ఈ బ్రాడ్కాస్ట్ను విని బలపరచబలండి. హల్లెలూయా. జెర్మియా చూడండి. ఇర్మియా 17:18. ఇర్మియా 17:18. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనంతో వారిని నశింపచేయుము అని చెప్పేసి ఇర్మియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నన్ను సిగ్గుపడ వారిని సిగ్గుపడచేయి. ఎస్, గాడ్ విల్ రివెంజ్ ఆన్ దెమ్. వెన్ యూ బిలీవ్ ద గాడ్, వెన్ యూ ట్రస్ట్ ద గాడ్, గాడ్ విల్ రివెంజ్ యువర్ ఎనిమీస్. శత్రువులందరినీ దేవుడు సిగ్గుపరుస్తాడు. నిన్ను చెక్కుముక్కు రాతి వలని యొక్క తలను ఎత్తుతాడని దేవుని యొక్క వాక్యం నానబెట్టుకొని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. లెమ్ము తేజరీలు. మీ ఉన్న స్థితిలో నుండి, సిగ్గులో నుండి మీరు లేవాలి, లేచి తేజరిల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీ సిగ్గును మర్చిపోయి దేవుని అందు ఆనందించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దీవిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు మగవారు కానీ నాయన సహోదరులు కానీ ఎవరైనా తరి సిగ్గుతో తలవించుకునే స్థితిలో ఉన్నప్పుడు వారి సిగ్గును కొట్టివేయండి. వారి అవమానమును తొలగించండి. వారి నిందను తొలగించి వేయండి. వారి యొక్క వేదన, బాధను, వారి గుండె లోతులో ఉన్న గాయములను మాన్పండి. ఆయన ప్రభా, నీకే వందనాలు. మీ రక్తం చేత వారిని శుద్ధీకరించి, వారిని దీవించి, ఆశీర్వదించి, వారిని లేవనెత్తమని. లెమ్ము తేజరిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నదని సెలవిచ్చిన గొప్ప దేవానికి వందనాలు. వారిని లేవనెత్తమని, వారిని ఆయన ప్రకాశింపచేయమని, దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రియులైన వారికి, మీ స్నేహితులకు, బంధువులకు ఫార్వర్డ్ చేయండి. అలాగే మీ సాక్ష్యములను, స్పెషల్ మీ సాక్ష్యములను, మీ యొక్క ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో తెలియజేసి ఈ పరిచర్యకు మీరు సహకరించండి, మీరు సహాయం చేయండి. అలాగే ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించమని కోరుతూ ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.